వైస్ ప్రెసిడెంట్ ప్రజా సమస్యలను సైతం జోహార్ కామ్రేడ్ అరుణోదయ నగర్ నెల 10వ తారీఖు ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ పెండింగ్లో ఉన్న పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ని విడుదల చేయాలని కేజీ టు పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న బంద్కు పోవడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి అంశాలు పైన ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తాం. విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తాం. ప్రభుత్వ విద్యా సాధనే మా లక్ష్యం అని చెప్పినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడంలో కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా మేమేం కోరట్లేదు. ఆనాడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ఆ అంశాలని నెరవేర్చండి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ పూర్తిగా విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని మరింత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పైచిలుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఇవాళ 4,000 ప్రభుత్వ పాఠశాలలు కుదిస్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి విద్య అందించగలిగినప్పుడే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్య అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒకవైపు మేము ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తుంది. మరోవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తుంది. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేస్తూ ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఓపెనింగ్కి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. అంటే ఇవాళ పేద విద్యార్థుల్ని విద్యకు మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానితో పాటు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,300 కోట్ల పెండింగ్ బకాయిలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అంటే మేము అధికారంలోకి వస్తే ఒకేసారి సెటిల్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ 2021, 22, 23, 24, 25, 26, 27 ఈ విద్యా సంవత్సరానికి గాను సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉంటే ఇవాళ ఒకవైపు టెక్నికల్ విద్య కానీ లేకపోతే డిగ్రీలు పీజీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇవాళ సర్టిఫికెట్స్ కోసం ఆయా కళాశాలలకు వెళ్తుంటే ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల్ని వాళ్ళ కళాశాలల చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప కానీ ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో రియంబర్స్మెంట్ ఇవ్వదు. ఇవాళ విద్య పూర్తి చేసిన తర్వాత ఇవాళ ప్రైవేట్ కళాశాలలు ఏమో సర్టిఫికెట్స్ ఇవ్వంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టుకొని నేనే స్వయంగా పరిపాలిస్తాను, ఇవాళ ఏరే విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే ఇవాళ విద్యను పూర్తిగా అమ్ముకునే విధంగా చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ 3 సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి